పిల్లలు కాదు పిడుగులను ఊరికే అంటూ ఉంటాం, కానీ ఈ పిడుగును చూస్తే మాత్రం అసలు మనం బిత్తరపోయే పరిస్థితి. ఎందుకంటే 3 సంవత్సరాలకి 4 ప్రపంచ రికార్డు నెలకొల్పి రామాయణం కి సంబంధించిన 135 ప్రశ్నలకి అలవోకగా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సమాధానాలు చెప్పేస్తాడు. దశరథ మహారాజుకి ఎంతమంది వైఫ్స్ ఉన్నారు? 3. ఓహో, వాళ్ళ పేర్లేంటి? కైక అంటే సుమిత్ర, కౌతల్య. మనం అందరం అంటుంటాం కదా పిల్లలకి పురాణాలు చెప్పట్లేదు అది ఇది అని. మెయిన్ అయితే ఇది టీవీ అసలు చూడడం అంతనా, టీవీ చూడకుండానే. రాముల వారికి సీతమ్మ వారిని రెస్క్యూ చేసేటప్పుడు ఎవరు హెల్ప్ చేశారు? రత్మన్, అంజస్వామి, జాంబవంతుడు. ఓహో, బాగానే నేర్చుకున్నాం అయితే. అంటే ఇంత ప్రాడిజీ పిల్లలు 4 రికార్డులు ఏంటండి స్వప్నిక గారు? ఏమేమి రికార్డ్స్ వచ్చాయి ఇప్పుడు? ఇప్పుడు రీసెంట్గా అయితే 3 రికార్డ్స్ వచ్చాయండి. 23 మంత్స్లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది, నోబెల్ వరల్డ్ రికార్డ్, వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇన్ఫ్లుయెన్సర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్ ఇండియా. తగ్గేదేలే చెప్పు. తగ్గేదేలే చెప్పు. అబ్బా. వెల్కమ్ టు సాక్షి టీవీ ఫ్యామిలీ. పిల్లలు కాదు పిడుగులను ఊరికే అంటూ ఉంటాం, కానీ ఈ పిడుగును చూస్తే మాత్రం అసలు మనం బిత్తరపోయే పరిస్థితి. ఎందుకంటే 3 సంవత్సరాలకి 4 ప్రపంచ రికార్డు నెలకొల్పి మెమరీలో, అలాగే చాకచక్యంలో, మాటకారితనంలో అన్నిట్లో కూడా నంబర్ 1 ఎవరంటే మన బుజ్జి బుజ్జి అడుగులు వేసే మోక్షయాన్. అండ్ మోక్షయాన్తో మాట్లాడబోతున్నాం. మోక్షయాన్ సార్థక నామధేయుడు అవ్వబోతున్నాడు అనడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. పేరెంట్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ వాళ్ళు పెంచుతున్న తీరు అందరికీ ఒక ఎగ్జాంపుల్ కావాలని ఇవాళ మోక్షని ఇన్వైట్ చేసాం ఈ స్టూడియోకి. సో మాట్లాడబోతున్నాం మోక్షతో. రామాయణం కి సంబంధించిన 135 ప్రశ్నలకి అలవోకగా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సమాధానాలు చెప్పేస్తాడు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా తెలియనివన్నీ కూడా మన బుజ్జి మోక్షకి తెలుసంటే అతిశయోక్తి కాదు. అమ్మ స్వప్నిక, నాన్న శివ, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. మరి ఈ ప్రయాణం గురించి మాట్లాడదాం. శివ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నమస్తే. స్వప్నిక, నమస్తే. వెల్కమ్ టు సాక్షి టీవీ. మోక్ష, నీకు కూడా వెల్కమ్. నమస్తే చెప్పు. హాయ్. నమస్తే. ఓకే, వెరీ గుడ్. నమస్తే బాగా చెప్పాలి, ఇలా చెప్పు. నమస్తే. నీ పేరేంటి? ఓకే మోక్ష, నీకేమిటి రామాయణం అంటే చాలా ఇష్టమా? కొన్ని క్వశ్చన్స్ అడిగితే చెప్తావా? ఓకే. దశరథ మహారాజుకి ఎంతమంది వైఫ్స్ ఉన్నారు? 3. ఓహో, వాళ్ళ పేర్లేంటి? కైక అంటే సుమిత్ర, కౌతల్య. ఓహో, వెరీ గుడ్. వాళ్ళ ముగ్గురికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? కౌతల్యకి జయ శ్రీరామ్, సుమిత్రకి కైకాంతికి భరత్, సుమిత్రకి రత్మన్, శత్రుఘ్న. వెరీ గుడ్. లక్ష్మణ్ శత్రుఘ్న. కైక ఆంటీయా? ఓహో, మరి ఆంటీ కదా ఆవిడ. కరెక్టే. సరే, కానీ ఇప్పుడు వాళ్ళకి కిడ్స్ లేరు, బేబీస్ లేరు అని చెప్పి యాగం చేయమని ఎవరు చెప్పారు? విశ్వామిత్ర. విశ్వామిత్ర కరెక్టే. ఇంకా మీరు క్వశ్చన్స్ మీరే అడగాలి, మీకు తెలుసు కాబట్టి. అమ్మ అడుగుతుంది, చెప్పాలి ఇప్పుడు. చెప్పు. రామ్ వాళ్ళ డైనాసిటీ ఏంటి నాన్న? రఘువంశం. రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి. రామ్ బర్త్ ప్లేస్ ఏంటి? అయోధ్య. అయోధ్యకి కింగ్ ఎవరు? దశరథుడు. దశరథుడికి ఎంతమంది వైఫ్స్ ఉన్నారు? 3. ఇందాక చెప్పేసాం కదా నేమ్స్ అన్ని. సరే, వాళ్ళ బేబీస్ గురించి కూడా చెప్పాం. ఇప్పుడు సీత గురించి చెప్దామా? సీత వాళ్ళ ప్లేస్ ఏది? మిథిల. మిథిలకి కింగ్ ఎవరు? జనక. సీత వాళ్ళ మమ్మీ పేరేంటి? సునైన. ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు సీతకి? 3. చెప్పు, వాళ్ళ నేమ్స్ ఏంటో చెప్పు. ఊర్మిళ, మానవి, శతకీర్తి. అబ్బా, నీకు నిజంగానే ఎవరు నేర్పించారు ఇది? నిజంగానే స్వప్నిక ఎవరు నేర్పించారు? డాడీ. నేనే చెప్పాను. కాదు, బేబీ చెప్పిందే కరెక్ట్ కదా మేడం. ఎవరు నేర్పించారు మోక్ష నీకు క్వశ్చన్స్ అన్ని? నువ్వు. అంతే. సరే, కానీ మోక్ష నువ్వు స్కూల్కి వెళ్తావా? ఓకే. స్కూల్లో మరి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పావా ఈ విషయాలన్నీ? ఏమంటారు వాళ్ళు? మంచోడు అంటారు. మంచోడు అంటారా? టీచర్స్ ఏమంటారు చెప్పు? సీత కూడా మంచోడే అంటాడు. ఓ, వెరీ గుడ్. అయితే మోక్ష నీకు ఎన్నేళ్ళు ఇప్పుడు? 3, 8. ఓకే. నువ్వు ఏ స్కూల్కి వెళ్తావు?
భారతి విద్యాభవన్ భారతీయ అనడానికి కూడా నీకు ఇంకా బుజ్జి బుజ్జి మాటలే. భారతీయ విద్యాభవన్ అంటున్నావు. పైన పైన ఫ్లోర్ అవుతాను నేను ఇప్పుడు. పై ఫ్లోర్లో మేడం, మొన్నటిదాకా నర్సరీ కింద, ఇప్పుడు పై ఫ్లోర్కి వచ్చానని చెప్పి. 5th ఫ్లోర్కి వచ్చేసావా? ఓకే. కాదు శివగారు, ఇంత ప్రాడిజియస్ చైల్డ్ మీకు అసలు అంటే దీనికి రహస్యం ఏంటో చెప్పండి ఫస్ట్. అసలు ఎలా మొదలైంది ఈ రామాయణం నేర్చుకునే ప్రక్రియ? బికాస్ మనం అందరం అంటుంటాం కదా పిల్లలకి పురాణాలు చెప్పట్లేదు అది ఇది అని. మెయిన్ అయితే ఇది టీవీ అసలు చూడడం అంతనా. టీవీ చూడకుండానే, ఫోన్ చూపించకుండానే పెంచాలని డిసైడ్ అయిపోయి జాబ్ కూడా తను అందుకే మానేసింది. ఇంకెంత ఒక గంట మాట్లాడితే ఏదైనా మాట్లాడాలంటే ఇంక కంటిన్యూగా ఏదో ఒకటి చెప్పాలంటే మహాభారతం, రామాయణం అయ్యే పెద్ద స్టోరీస్ కదా. ఇంకా ఆ స్టోరీలు చెప్తా ఉండేది. వీడు కూడా స్టోరీ చెప్పాక మళ్ళీ వీడు మళ్ళీ మనల్ని క్వశ్చన్లు అడిగేవాడు. ఏదైనా సీన్ వస్తే రిలేట్ చేసుకునేవాడు. ఇది అక్కడ అలా జరిగింది కదా, రామాయణంలో ఇలా ఉంది కదా, ఆంజనేయస్వామి కారులో ఆంజనేయస్వామి చూసి రామాయణంలో ఆంజనేయస్వామి కొండ ఎలా తీసుకొస్తాడని అవన్నీ చెప్తా ఉండేవాడు. నీకు తెలుసా అవన్నీ? నాకు ఒకసారి కొంచెం చెప్పవా కదా మోక్ష? ఏది కావాలో అడుగు. ఏ స్టోరీ? ఆంజనేయ స్వామి ఏ పర్వతాన్ని తీసుకొస్తారు? సంజీవుని. మౌంటైన్ పేరేంటి? ద్రోణగిరి. ఎలా తీసుకొస్తాడో చెప్పు. ఇలా పెట్టి ఎందుకోసం తీసుకొస్తారు? వర్తమాన డామ్ అయిపోయాడు, చదివితే డామ్ చేస్తాడు. ఓహో, డామ్ డామ్ అయిపోయారా లక్ష్మణుడు? ఓకే ఓకే. మరి ఎవరు సేవ్ చేశారు? ఎవరు సేవ్ చేస్తారో చెప్పనా? చెప్పు. సుతైనా. రాముల వారికి సీతమ్మ వారిని రెస్క్యూ చేసేటప్పుడు ఎవరు హెల్ప్ చేశారు? వర్తమాన్, అంజస్వామి, జాంబవంతుడు. ఓహో, బాగానే నేర్చుకున్నావు అయితే. ఇంకా ఏమి నేర్చుకున్నావు మోక్ష నువ్వు? రామాయణం కాకుండా స్వప్నిక ఇంకేం నేర్పించారు మీరు? అన్ని స్టోర్స్ అంటే ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ వస్తాయి కదండి. సో ఫెస్టివల్స్ డేస్, ఏ డే ఇంపార్టెంట్ ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం అనమాట. మనము వినాయక చవితి ఎందుకు చేసుకుంటాము, మహాభారతం. సరే, మహాభారతం ఫైటింగ్ అంతా ఎందుకు జరుగుతుందో చెప్పు. అందరూ ఉన్నప్పుడు కొంతమంది గోతను ఏడిపించాడు, అందుకనే కొద్దిరు ఆయన ఉండి కట్టుకుంటాడు. బిగ్ వార్ జరుగుతాడు. ఇప్పుడు మీరు ఆ భాషను మాకు ట్రాన్స్లేట్ చేసి చెప్పండి. అది అందరు ఉన్నప్పుడు అమ్మాయిని ఏడిపించారంట మేడం. అవును, 5 కొంతమంది కలిసి. అవును, అందుకని ఫైటింగ్ స్టార్ట్ అయింది. మరి అయితే గర్ల్స్ నేర్పించొచ్చా? గర్ల్స్ నేర్పిస్తే ఏమవుతుంది? బిగ్ వార్ జరుగుతాడు. బిగ్ వార్ జరుగుతారు. మోక్ష ఇంకా చెప్పవా నాకు కొన్ని కథలు ప్లీజ్ మోక్ష? ఓకే, ఆంజనేయ స్వామి కథ చెప్తావా? ఆంజనేయ స్వామికి పవర్స్ అన్నీ వస్తాయి కదా, ఎలా వస్తాయి పవర్స్ అన్నీ? సరే, ఆంజనేయ స్వామి వాళ్ళ మమ్మీ డాడీ పేరేంటి? చేతడి అందన. నువ్వు ఏం తింటావు? ఫుడ్ ఏం తింటావు రోజు ఇంట్లో? రాగి ఆము, చాకరత్తాము, ఉప్మా, పెరుగు, ఇంకా పప్పు, చారు. ఓకే, ఏంటంటే మళ్ళీ చెప్పండి. రాగి అంటే రాగి నేను చాక్లెట్ అని చెప్తాను అనమాట. కలర్ బ్రౌన్లో వచ్చేసి చాక్లెట్ అవునానా ఇది అని చెప్పేసి పెట్టేస్తాను. ఇంకా అన్నం, పప్పు, పెరుగు, ఉప్మా. అప్పుడు నేను వద్దంటాను కదా, చెప్పు. అసలు తినండి. ఇప్పుడు నేను వద్దంటాను కూడా చెప్పని కూడా అందిస్తున్నాను. ఇప్పుడు ఉప్మా చేయకు. చాక్లెట్స్ ఎక్కువ తింటావా? చాక్లెట్లు చాక్లెట్స్ తినచ్చా? ఏమవుతుంది చాక్లెట్స్ తింటే? పళ్ళు పుచ్చిపోతాయి. పళ్ళు పుచ్చిపోతాయి. అది చూడు మోక్ష, పైకి చూడు. సరే మోక్ష, నీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పు నాకు. దివ్య, ప్రభాత్, చిన్న, ఇంకా మోక్షిత. వాడు ఏడుస్తావు ఎప్పుడైనా? ఏడవా? ఏడుస్తాడు ఎప్పుడైనా? చాలా తక్కువ అండి, చాలా తక్కువ. నిజంగా అసలు అంటే ఇంత ప్రాడిజీ పిల్లలు 4 రికార్డులు ఏంటండి స్వప్నిక గారు? ఏమేమి రికార్డ్స్ వచ్చాయి ఇప్పుడు రీసెంట్గా అయితే 3 రికార్డ్స్ వచ్చాయండి. 23 మంత్స్లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. సో అప్పుడు ఏంటంటే 37 యానిమల్స్, 15 బర్డ్స్, 7 ఇన్సెక్ట్స్, అలా చాలా ఒక 300-400 రీసెర్చ్ చేసేవారు. సో మేము కొన్ని జస్ట్ ట్రై చేద్దాము అన్నట్టు జస్ట్ కొన్ని మాత్రమే ఎవిడెన్సెస్ అప్లోడ్ చేసాము. రికార్డ్ అప్రూవ్ అయిపోయి వచ్చేసింది అనమాట. అప్పుడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ మాంటిసరీ స్లైడ్ పజిల్ అని ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే 6 years దాకా బ్రెయిన్ డెవలప్మెంట్ ర్యాపిడ్గా ఉంటుంది కాబట్టి పజిల్ సాల్వ్ చేయడం వల్ల వాళ్ళకి ఇంకా గ్రోత్ ర్యాపిడ్గా ఉంటుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ ఫాస్ట్గా జరుగుతుంది అనేసి అన్ని పజిల్ టాయ్స్ అన్నీ తీసుకొని వస్తామన్నమాట. సో మాంటిసరీ స్లైడ్ పజిల్ అది మేము ఫస్ట్ చూసి అంటే టాయ్ వచ్చిన రోజే సాల్వ్ చేసేసాడు.
అంటే మనం జస్ట్ కలర్స్ అరేంజ్ చేయాలి అని చెప్పాము అంతే. సో అలా ట్రై చేసి చేసేసాడు. సో నెక్స్ట్ కొన్ని డేస్కి చాలా ఫాస్ట్గా చేసేస్తున్నాడు. సో ఓకే టైం రికార్డ్ చేసేసి మనము పెడదాము, ఎన్ని సెకండ్స్కి ఇన్ని మూవ్స్ అలా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో మేము వచ్చే అన్ని కలర్స్ డిఫరెంట్ 4 డిఫరెంట్ కలర్స్ అరేంజ్ చేసి ఇచ్చినప్పుడు ఒక 10 సెకండ్స్లో సాల్వ్ చేసేసాడు ఆ పజిల్. సో దానికి మేము ఒక 7 వరల్డ్ రికార్డ్స్ అంటే వెబ్సైట్స్ అన్నిటికీ అప్లై చేసాము. అప్లై చేసిన అన్నిట్లోనే వచ్చింది. నోబెల్ వరల్డ్ రికార్డ్, వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇన్ఫ్లుయెన్షియల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్ ఇండియా, ఇలా అప్లై చేసిన ప్రతి ఒక్క దానికి వచ్చేసింది అనమాట. మేము వాటన్నిటిలో నుంచి తీసుకోకుండా సో ఒక్కొక్క దాని నుంచి తీసుకుందాము. రామాయణంకి కూడా వచ్చాయి. సో ఒక్కొక్క వెబ్సైట్ నుంచి ఒక్కొక్క రికార్డ్ మాత్రమే సర్టిఫికేట్ తీసుకుందాము అనేసి అలా ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చామన్నమాట. ఎక్సలెంట్. చాలా. ఇంకేమేమి చేస్తావు నాకు చూపిస్తావా? ఇదేంటి అంటే తను అరేంజ్ చేస్తాడా? అరేంజ్ చేస్తాడండి అన్ని. అంటే ఇప్పుడు నేను అన్ని మిక్స్ చేసేస్తే దాన్ని చేస్తాడు. బాబోయ్ చాలా పెద్ద పని ఇది. ఒకసారి చూడండి. చేసేకి మామూలుగా చేయి పర్వాలేదు. 1 2 3 గో. స్లోగా చేయను, దట్స్ ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు మిక్స్ చేసి ఇస్తావా? ఓకే, నువ్వు అన్ని డిఫరెంట్గా పెట్టేసి ఇవి. మీరు సాల్వ్ చేయమన్నాడు. ఓహో నన్ను సాల్వ్ చేయమని అనుకున్నావా? నాకే ఇచ్చావా నాయనా? స్టక్ అయిపోతుంటాయి. అవునండి, అది స్టక్ అది అంతే. మనకి 4 హైయెస్ట్, 4 వేసామంటే మళ్ళీ అటు వెళ్దు ఇంకా. అదే అర్థమైంది. అయితే ఇది ఇలా పెట్టి ఓన్లీ 3 అట్ ఏ టైం ఉండాలి ఒక రోలో. 4 ఉంటే మూవ్ అవ్వదు. ఇలాగేనా? ఓకేనా? ఆరెంజ్ కరెక్టా? ఓకే వెరీ గుడ్. మిగతావి కరెక్ట్ కాదు. మిగతావి ఇంకా చేస్తున్నారు కదా. ఇంకా చేస్తున్నా. అదే ఏదో కుస్తీ పట్టి ఓకేనా? మహారాష్ట్ర ఇవ్వు నాన్న. మరాఠా. ఓకే. అబ్బో తెలంగాణ. ఓకే. రాజస్థాన్. రాజస్థాన్. రాక్తరోండి. అయ్యో కింద పడుతుంది. ఓకే. ఓకే రాజస్థాన్. వావ్. ఏంటది? లడక్. ఓహో. జార్ఖండ్. ఓకే. ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్. మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్. ఓకే. గుజరాత్. గుజరాత్. ఓకే. ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్. ఓకే. కర్ణాటక. కర్ణాటక. అద్దుగో అక్కడ అది. ఓకే. ఆంధ్రప్రదేశ్. వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్. సిక్కిం. ఓకే. కేరళ. తమిళనాడు. ఎంత చిన్నగా ఉందో కేరళ కదా. ఒడిస్సా. బీహార్. హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్. వెరీ గుడ్. జమ్మూ అండ్ కాశ్మీర్. పంజాబ్. ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్. హర్యానా. హర్యానా. అరుణాచల్ ప్రదేశ్. ఓకే. ఎక్సలెంట్. చాలా. మోక్ష అసలు నువ్వు తగ్గేదేలే. చెప్పు. తగ్గేదేలే చెప్పు. తగ్గేదా. అబ్బా చెప్తాను. సినిమాలు చూస్తాడా?
సినిమాలో చూస్తామండి. కొంచెం హీరోలు అని తెలుసా? కాదు మోక్ష ఇంకేం చేస్తుంటాను? ఎన్ని గంటలు నిద్రపోతాడు మోక్ష? ఆఫ్టర్నూన్ టైం పడుకుంటే లేట్గా పడుకుంటాడండి, లేదంటే 7-8 కంతా పడుకొని పోతాడు. అసలు ఈ అద్భుతమైన స్కిల్ ఉందని మీరు ఎలా గుర్తించారు శివ గారు? అంటే ఇందాక మీ పేరు చెప్పించారు కదా మీరు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఈజీగా గ్రాస్ప్ చేసేవాడు అండి అన్నీ ఏవైనా కూడా. అంటే ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉండేదాన్ని, చాలా త్వరగా మాటలు వచ్చేసాయి. ప్రతిదీ ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చామంటే ఇది సాక్షి స్టూడియో నాన్న, ఇది ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా, అంటే అర్థం అవుతుందా అర్థం అవుదా అనేది కాదు, అర్థం అయ్యేలాగా ఎంతవరకు అర్థం అవుతుందో అలా. ఇప్పుడు రామాయణంలో సీతని మళ్ళీ ఫారెస్ట్కి పంపించేస్తారు కదా, మాకు సీతని మళ్ళీ లక్ష్మణ్ ఎందుకు పెట్టేశారు ఫారెస్ట్లో? సీతని ధోని బ్యాడ్ సీత అన్నందుకు. బ్యాడ్ సీత అలాంటి టాక్ వచ్చింది, బ్యాడ్ సీత అనే టాక్ వచ్చింది అనేసి పెట్టేశారు. ఆయనకి ఎంతలా ఎలా చెప్తే అర్థం అవుతుందో అలా అలా అన్నీ చెప్పడం. స్టోరీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. మోక్ష మరి ఎలా మోక్ష అడవిలోకి వెళ్ళిపోతే మరి యానిమల్స్ ఉంటాయి కదా, రాముల వారు సీతమ్మ వారు అడవిలోకి వెళ్ళినప్పుడు యానిమల్స్ వచ్చినప్పుడు ఏం చేశారు? యానిమల్స్ రాక్షసులు వచ్చినప్పుడు కాదు మరిచా వస్తాడు. మరితా వస్తాడు. ఓకే ఓకే. మరీచ అంటే ఎవరు? మరిచా అరమడి కాదు కదా, యానిమల్ కాదు మరీచా, రాక్షసులు కూడా. అదే 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 నేను ఎవరు పంపించారా మరీచాని? రావణాసుడు. ఓకే మరి ఎలాగా తర్వాత ఏమవుతుంది చెప్పు? తర్వాత ఏమవుతుంది చెప్పు? మరిచాని కొట్టేస్తాడు. ఎవరు? జై శ్రీరామ్. అప్పుడు మరీచ ఏమని అరుస్తాడు? అప్పుడు సీత అంటే ఏమని చెప్తుంది? అన్నయ్య వాయిస్ అని చెప్తాడు. మీ అన్నయ్య వాయిస్ అని చెప్తుంది. ఓకే అప్పుడు ఏమవుతుంది నాన్న? ఇప్పుడు వెళ్తాడు. సీత ప్రొటెక్షన్ కోసం ఏం చేస్తాడు? రక్తారేఖ గీస్తాడు. రక్షారేఖ డ్రా చేస్తారు. ఓకే. నీకు పాటలు పాడడం వచ్చా? మోక్ష నీకు పాటలు వచ్చుగా, ఏ పాట పాడతావో చెప్పు. పాటు పాడు. నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు తెలుసా? నీకు చెప్పారా ఎవరు నాకు చాలా క్యూట్గా ఉన్నావని? ఎవరు చెప్పారు? నువ్వు. నేనే చెప్పానా? ఓకే మోక్ష 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 నువ్వు పెద్ద అయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు? పెద్ద అయ్యాక నేనే తీస్తాది ఫ్రిడ్జ్ తీస్తా. ఫ్రిడ్జ్ తీస్తావా? అంటే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ తీయకూడదు నువ్వు అంటే స్టూల్ వేసుకుని పైకి ఎక్కి అన్ని తీయటం చూస్తున్నాను. నువ్వు బిగ్ అయ్యాక తీయాలి అన్నీ, ఇప్పుడు తీయకూడదని అంటే సరే కానీ డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టమా? డాడీ మమ్మీ. ఓన్లీ వన్నే చెప్తున్నానా? డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టమా? డాడీ మమ్మీ. ఎవరు ఎక్కువ కోపడతారు? ఎవరికి ఎక్కువ కోపం వస్తుంది? డాడీ అమ్మ. సరే డాడీ మమ్మీని కోపడతారా? మమ్మీ డాడీని కోపడుతుందా? డాడీ మమ్మీలో ఎవరు ఎక్కువ కోపం వస్తుంట్లా? డాడీకేనా? అప్పుడు ఏం చేస్తారు కోపం వస్తే? అవునా? ఎవరిని? అమ్మ డాడీ కొట్టుకుంటారు. ఎప్పుడు కొట్టుకున్నాము? నిన్న కొట్టుకున్నావా? నిజం అనుకుంటారా? సరే కానీ ఇదిగో అటు చూడు, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు చెప్పలేదు. ఫ్రిడ్జ్ తీస్తావు సరే, పోలీస్ అవుతావా, డాక్టర్ అవుతావా, ఏమవుతావు చెప్పు? యాక్టర్ అవుతావా? ఏమవుతానంటే పెద్దయ్యాక ఫైర్ మ్యాన్ అవుతావా? వెరీ గుడ్. అప్పుడు ఏం చేస్తావు ఫైర్ మ్యాన్ అయ్యి? వాటర్ ఉంటే ఫైర్కి క్లీన్ చేస్తా చెట్టుకుంటే. వెరీ గుడ్. అందరినీ రక్షిస్తావు అనమాట. అయితే నువ్వు ఇంత గ్రేట్గా నేను అందరూ మెచ్చుకుంటున్నారు కదా, నువ్వు హ్యాపీయా? ఇంకా ఏమి నెక్స్ట్ ఏం నేర్చుకోబోతున్నావు చెప్పు? చెస్. చెస్సా? చెస్ నేర్పిస్తున్నారా? నిన్నే అనుకున్నాం. గ్రాండ్ మాస్టర్ రెడీ అవుతున్నాడు, గ్రాండ్ మాస్టర్. మోక్ష నాకు చాలా హ్యాపీగా ఉంది నిన్ను కలవడం ఈరోజు. నీకు నన్ను కలవడం హ్యాపీగా ఉందా? ఉందా లేదా? ఎందుకు? కదా అందుకే. సరే నీకు చాక్లెట్ ఇస్తే నేను కూడా మంచిదానేనా? సరే. సో
పేరెంట్స్గా అంటే అందరికీ పిల్లలు ఇలా ఉండాలి అని ఒక కోరిక ఉంటుంది. ఏంటంటే ఒకటి టీవీకి సెల్ ఫోన్స్కి దూరంగా మీరు చేస్తున్న 2-3 మంచి పనులు చెప్పండి, చాలా మందికి ఉపయోగపడుతుంది. అంటే మెయిన్ అయితే ఎక్కువ ఇంటరాక్షన్ మేడం, బేబీతోనే ఉండి వాడుతూనే ఉంటుంది మేడం తను 24 hours. ఇంటరాక్షన్. ఫోన్ ఇస్తారా మొబైల్ ఫోను? లేదండి, ఎప్పుడైనా అంటే చూపిస్తే, ఇప్పుడు సపోజ్ నేను స్టోరీ ఒకటి ఏదైనా చెప్తున్నానంటే దానికి విజువల్గా చూసినప్పుడే అది రిజిస్టర్ అయిపోతుంది వాళ్ళ బ్రెయిన్లో. అంతకు మించి ఇవ్వరా? అంతకు మించి ఏమి చూపించమండి. నాకు చాలా హ్యాపీగా ఉంది మోక్ష, నీకోసం చూడు నేను ఏం తెచ్చాను. మరి తింటే టీత్ పుచ్చిపడిపోతాయి అని చెప్పావు కదా, కొంచెం తింటే ఏం కాదు కదా. సరే ఇందా నీకోసం. మీ ఇల్లు ఎక్కడుంది చెప్పు? మాదాపూర్. మాదాపూర్ ఏ స్టేట్లో ఉంది? తెలంగాణ. ఓకే. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడ? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ? నంద్యాల. నంద్యాలలో ఉంటారా? మరి నానమ్మ వాళ్ళు? అమలాపురం. ఓకే, అది ఎక్కడుంది? అదా అది ఎక్కడుందో చెప్పు. అది కూడా అక్కడే కదా, ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లోనా? అది ఎక్కడ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో? ఎప్పుడు వెళ్ళలేదా నువ్వు? ఆంధ్రప్రదేశ్ మన అమలాపురం ఎప్పుడు వెళ్తాం చెప్పు? అమలాపురం సమ్మర్లో వెళ్తాం. సమ్మర్లో వెళ్తారా? మరి నేను వస్తాను సమ్మర్లో ప్లీజ్. ఇంకా ఒక ఫెస్టివల్కి వెళ్తాం కదా మనం. అదే ఫెస్టివల్కి వెళ్తావు? సంక్రాంత. సో మొత్తానికి అయితే బుజ్జి మోక్షయాన్ని కలవడం ఇవాళ చాలా ఆనందంగా ఉంది. స్వప్నిక అండ్ శివ మీ ఇద్దరికీ కూడా అబండెంట్ బ్లెస్సింగ్స్, భగవంతుడి సంపూర్ణమైన ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఖచ్చితంగా రాముల వారి ఆశీస్సులు మోక్షయానికి ఉంటాయి ఎప్పటికీ. అండ్ అలాగే హలో నాన్న, నీ గురించే ఎప్పటికైనా నువ్వు పెద్ద ఈ స్టూల్ వేసుకునైనా ఫ్రిడ్జ్ తీస్తావని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, ఫ్రిడ్జ్ తీస్తే ఏముంటాయి లోపల? ఓ తినేవన్నీ ఉంటాయా? ఇప్పుడు తినేవట్లేదా నిన్ను? అవన్నీ ఉంటాయి కదా. సరే ఐస్ క్రీమ్ పాప్సికల్స్ అన్ని తీసుకుని తింటాడు. స్వప్నిక మీరు ఏమనకూడదు, ఓకేనా? కానీ పేరెంట్స్కి మీరు తప్పకుండా రోల్ మోడల్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు అన్నాలు ఏవో పెట్టేసి ఫాస్ట్ ఫుడ్లు బర్గర్లు పెట్టేసి టీవీలు అంటే సెల్ ఫోన్స్ ముందర పెట్టేసి పిల్లలకి అన్నాలు పెట్టేస్తారు. అలాంటివి మీరు కథలు చెప్తూ జస్ట్ ఎంత అవసరమో అంత మాత్రమే మొబైల్ ఫోన్ వాడుతూ ఎన్ని విషయాలు నేర్పించారు. 3 ఏళ్లకి ఇన్ని విషయాలు నేర్చుకున్న బుజ్జికొండ పెద్దయ్యాక ఎంతో గొప్పవాడు అవుతాడని చెప్పి మా అందరి సంపూర్ణ నమ్మకం. మీ ఇద్దరికి అభినందనలు, ధన్యవాదాలు సాక్షి స్టూడియోస్కి వచ్చినందుకు. నమస్కారం.